ఆ రోజు రానే వచ్చింది. దేవుడి కోసం కొట్లాట, ఆచారం పేరుతో రక్త తర్పణం, భీభత్సకాండ. పగిలే తలలకు లెక్కలుండవు, కారే నెత్తురుకి కొలత ఉండదు. అదే బన్సీ ఉత్సవం. దసరా రోజు అర్ధరాత్రి దేవరగట్టులో కర్రల యుద్ధం ఇవాళ కూడా ఆగలేదు. దసరా అంటే దేశవ్యాప్తంగా పండగ. ప్రధాన నగరాల్లో రావణ సంహారం. కానీ దేవరగట్టులో మాత్రం కర్రల సమరం. ఆచారమో మూఢాచారమో, పేరు ఏదైనా జరిగేది మాత్రం కర్రల యుద్ధం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవరగట్టు కొండపై వెలసిన మాలమల్లేశ్వర స్వామి ఆలయం ఇది. దసరా సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. పగటిపూట అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు జరుగుతున్నాయి. సూర్యాస్తమం కాగానే ప్రశాంతత భగ్నమవుతుంది. రాత్రి 12 దాటగానే ఇదిగో ఇలా కనిపిస్తుంది దేవరగట్టు. ప్రతి ఒక్కరి చేతిలో కర్ర ఉంటుంది. దేవుడి ఊరేగింపు ప్రారంభం కాగానే కర్రలు తలలపై తాండవం చేస్తాయి. స్వామివారిని దక్కించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కర్రలతో కొట్టుకుంటారు. రక్తం చిందే ఈ కార్యక్రమాన్ని బన్నీ ఉత్సవం అంటారు. ఈ కర్రల సమరంలో పగిలే తలలకు లెక్కే ఉండదు. వందల మంది గాయాలతో ఆసుపత్రి పాలవుతారు. అర్ధరాత్రి జరిగే ఊరేగింపులో పోలీసులది ప్రేక్షక పాత్రే. కౌన్సిలింగ్, ప్రచారాలు ఈ బీభత్స కాండును ఆపలేకపోతున్నాయి. స్వచ్ఛంద సంస్థల ప్రయత్నాలు ఫలించలేకపోతున్నాయి. లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయినా పరిస్థితిలో మాత్రం మార్పు రావటం లేదు. ఇవాళ కూడా బన్నీ ఉత్సవం జరగనుంది. రక్తం చిందే ఈ కర్రల యుద్ధాన్ని సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రెచ్చిపోయి కొట్టుకోవటానికి అంతా సారా తాగటమే కారణమని పోలీసులు గుర్తించారు. ఉత్సవంలో పాల్గొనే వారికి సారా అందకుండా నిరోధించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కౌన్సిలింగ్ ఇప్పించారు. వేద పండితులతో సత్సంగాలు, ప్రసంగాలు ఏర్పాటు చేశారు. దేవుడి పేరుతో జరిగే ఆటవిక దురాచారాన్ని నిలువరించేందుకు భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. 2 అడిషనల్ ఎస్పీలు, 5 డీఎస్పీలు, 21 మంది సిఐలు, 90 మంది ఎస్ఐలతో పాటు 1100 మంది పోలీసులను మోహరించారు. కొండల్లో భారీ లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంబులెన్స్ కూడా రెడీగా ఉంచుతున్నారు. తరతరాల ఆచారంగా సాగుతున్న బన్నీ ఉత్సవంలో రక్తపాతం జరగకుండా పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.